పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్తో పాలమూరు జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. 2.5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుని కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ పనుల్ని కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ విమర్శలు కురిపించింది. జూన్ 2 నుంచి ఏకంగా పాలమూరు రంగారెడ్డి పోరుబాటకు సిద్ధమైంది. ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ విమర్శలకు పాలమూరు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సాలిడ్ కౌంటర్లు ఇస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్ట్ని పెండింగ్లో పెట్టింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం 2 పంపులు నడిపి ఎన్నికల డ్రామాలాడింది కేసీఆర్ఏనంటూ రివర్స్ అటాక్ దిగారు. బీఆర్ఎస్ పోరు కేవలం ఉనికి కోసమేనని, ప్రాజెక్ట్ని తామే పూర్తి చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పేలుతున్న ఈ మాటల తూటాలతో వార్తో ప్రస్తుతం పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఒక తక్కడి మన్ను చేయలేం లేదు. పాత బిల్లు ఇచ్చి ఇంత అయిందంతా చెప్తుండ్రు. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. ఆన్ చేస్తే 40-50 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లలో ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఎరుగుతుంది. చేపలు పెంచుకోవచ్చు. గొర్రెలకు, ఆవులకు మేత, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా కూడా పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయ కూడా చేయలేదు ఈరోజు వరకు కూడా. మనము నార్లాపూర్ టు ఉదండపూర్ వరకు, కరివేనా ఉదండపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే. జనాన్ని కదిలించాల్సిందే. కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి, అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి, ఆ రోజుకైతే ఈ రోజు వరకు కూడా అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డను ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి ఏరు వరకు ఉంది? ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? మీ ఏలూరుకెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసిర్రు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మర్చిపోయారు. విజ్ఞప్తి కూడా చేసినాం. మేము పాలమూరు వాళ్ళం. నీకు ప్రేమ ఉందా లేదా మేము దాన్ని ఛాలెంజ్ చేయం. ఉందని నిరూపించుకో. మొత్తం రాష్ట్ర మీడియా సాక్షిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులందరినీ ఎదురుగా పెట్టుకొని సమీక్ష చేయి. మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవి. అక్కడ ఏ పని ఎక్కడ దాకా వచ్చిందో, ఇంకేం చేస్తే సరిపోతుందో ప్రజలని అందరినీ కూడా ఓపెన్ డయాస్ పెట్టి చర్చ చేసి ప్రజలకు చెప్తాం అన్ని విషయాలు. ఎవరు మాట్లాడారు? ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఇంతకుముందు చెప్పినట్లయితే వాళ్ళు దేని మీద దృష్టి పెడుతున్నారో ఇక వాళ్ళకే తెలుసు, లోకానికే తెలుసు. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఏమో ఖర్చు పెట్టింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాలు చాలా ఉన్నాయి. నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? కానీ 2.5 సంవత్సరాల కనీసం మొదలు కూడా పెట్టలే వాళ్ళు. అవకాశం ఉండి వెనుకబడ్డ జిల్లా ఇన్నోరు అంటే ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కానీ అర్థం కాలే. రేపు నెక్స్ట్ వర్షాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అదే వర్షం తగ్గి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే రిజర్వాయర్లను నిండుంటే ఈ ప్రాంత ప్రజలందరూ లాభమవుతుంది.
మరి ఈ చేతగాని ప్రభుత్వం, కనీస అవగాహన లేని ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ అన్ని కూడా పడుకోబెట్టింది. మర్చిపోయిన పాలమూరు ప్రాజెక్టును, వాళ్ళు పొందబెట్టిన పాలమూరు ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి తీసుకొచ్చి ఓట్లు మేము కూడా ఉన్నాం లైవ్లో అని చూపించనీకి ఒక నాటకం ఆడుతూ ఉన్నాం. ఇది మొత్తం మా మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా నువ్వు మావోడివి కాదురా నాయనా, నువ్వు తెలంగాణకు శత్రువు అని చెప్పి బొందబెట్టేటట్టుగా తీర్పిచ్చి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. మరోవైపు ప్రాజెక్ట్ కోసం భూసేకరణపై ఇప్పటికే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అందరికీ స్పెషల్ టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా క్లియర్ చేస్తామన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుందని భరోసా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా ప్రధానమైనది. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజకీయ దుమారం రేగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నేతలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చేసింది ఏమీ లేదంటూ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఇదంతా కూడా గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులపైన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కమిషన్ల కకృతి కోసమే ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టిందనే కోణంలో కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పూర్తిగా ఫైర్ అవుతున్నాయి. మొత్తంగా ఒక్కసారిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కూడా రాజకీయ దుమారాన్ని లేపుతుంది. ఒకరిపై ఒకరు మాటలు తూటాలు తెలుసుకుంటున్నారు. ఇక పూర్తిగా దీంతో పాటు ఇదంతా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదంతా ఒక్కసారిగా రాజకీయ నేతలకు, ప్రత్యర్థులకు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఉన్నట్టుగా కాకుండా కొత్తగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిత్యం ప్రాజెక్టు పరిశీలన రిపోర్ట్స్ తనకు పంపాలని చెప్పడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే కాదు, మిగతా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకూడదు, ఖచ్చితంగా దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకొని పనిచేయాలంటూ కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఇప్పటికైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు, నల్గొండ జిల్లాలో సైతం 12,30,000 ఎకరాలకు తాగునీరును అందించే గొప్ప మాత్ర ఒక ప్రాజెక్టుగా కూడా చెప్పవచ్చు. దీంతో ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ముందుకు వెళ్తామని చెప్తున్న క్రమంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య అయితే మాటల యుద్ధం నెలకొంది. మొత్తంగా రాబోయే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ శంకర్.